అప్పట్లో ఒక ఛానల్‌తో మాట్లాడి ఈయన తరపున ఒక ప్రతినిధి ఎళ్లి ఆ ఛానల్ తీసుకున్నారు కూడా. ఏది 2019 ఎన్నికయ్యాక. ఓకే. తీసుకుని కాకపోతే డబ్బులే కట్టలేదు ఆళ్ళకి. మేము ఓకే. నడిపిస్తామని తీసుకున్నారు. నడిపించడం అప్పుడు ప్రభుత్వం దగ్గర నుంచి డబ్బులు ఏమైనా వస్తాయంటే జగను నిజంగా వైసీపీ వాళ్ళు తలుచుకుంటే ఇప్పటికో 100 ఛానల్ పెట్టగలరు. పెట్టొచ్చు. నిర్వహించగలరు కూడా వాళ్ళు. అవును. కానీ జగన్ డిస్కరేజ్ చేస్తాడు ఛానల్ అని. సొంత ఒక ఛానల్ చాలు మనకు ఒక పేపర్ చాలంటాడు. సాక్షి పేపర్, సాక్షి టీవీ. లేకపోతే మిథున్ రెడ్డి డబ్బులు పెట్టి పెట్టించలేడా ఛానల్? లేకపోతే చెవిరెడ్డి పెట్టించలేడా? బియ్యపు రెడ్డి మధుసూదన్ రెడ్డి పెట్టించలేడా? ఎంతమంది దగ్గర లేవు వాళ్ళ దగ్గర డబ్బులు, కుప్పలు తెప్పలు డబ్బులు ఉన్నట్టుంటోళ్ళే కదా. 20 కోట్లు పెడితే ఛానల్ వస్తుంది. ఇంకో 50-60 కోట్లు పెడితే 5 ఏళ్ళు నడపచ్చు ఛానల్. ఎందుకని చేయట్లేదు వీళ్ళు? నెలకు ఒక ₹1 కోటి ఖర్చు మినిమం వేసుకోవాలి లెక్క. నడిపించుకోవచ్చు కదా ఛానల్. ఎందుకని వీళ్ళు ఎంకరేజ్ చేయట్లేదు అంటే జగన్ ఎంకరేజ్ చేయకపోబట్టి. ఛానల్ ఉంది కదా అని అతను ఎవరికి ఇది ఇవ్వలేదు కదా పదవులు, జగన్ ఎమ్మెల్యేలో ఎంపీలో. కాబట్టి జగన్ డిస్కరేజ్ చేస్తూ వచ్చాడు. విజయసాయి రెడ్డి చెప్పినా కూడా జగన్ ఒప్పుకోలే. ప్రభుత్వంలో ఉన్నప్పుడు సపోర్ట్ చేస్తే ఎట్లుంటదంటే, ఇప్పుడు తెలుగుదేశం అధికారంలో ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్లకి ఎంత అడ్వర్టైజ్మెంట్లు ఇప్పుడు వచ్చినాయి, జగన్ టైంలో ఎంత వచ్చినాయి కనుక్కోండి. లేదు ఈటీవీ, ఏబిఎన్, టీవీ5, మహా టీవీలకి ఇప్పుడు వస్తున్న అడ్వర్టైజ్మెంట్ సపోర్టు